కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అయినప్పటికీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ కల్లా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే మంత్రి కొలుసు పార్థసారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు సుబ్బారావు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జర్నలిస్ట్ ప్రమాద బీమా సౌకర్యం వైసీపీ పాలనలో నిలిచిపోయిందని, అది ఇప్పటికీ అలానే ఉందన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇంతకాలం పడితే జర్నలిస్టుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. మంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఏడాదిన్నర కాలంగా కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితో అర్థం చేసుకోండి. దీనికి పార్థసారథి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికైనా పార్థసారథి గారు రేపు 1వ తేదీ జనవరి 1వ తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరన్నా వచ్చి చేస్తారేమని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించి ఈ వైపు దృష్టి పెట్టండి. ఒకసారి 2019 లోపు ఈ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. 2019 తర్వాత ఆ కార్డులు 9,000కి పడిపోయినాయి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులకి కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా లేకుండా కుదించేసింది. మాకు ఎలాంటి సౌకర్యాలు అమలు కాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని హౌస్ సైట్స్ కానించి అన్నీ ప్రకటించారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేపు మా ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా కూడా చిత్తూరు జిల్లా నాగలాపురం